ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయెను. నోవాహు ఎలాగున్నాడంట? దేవుని ఎడల కృప నొందిన వాడుగా ఉన్నాడు. కృప, దేవుని యొక్క కృప మన ఎడల ఉండాలి. నోవాహు అంటే విశ్రాంతి. నోవాహు అంటే అర్థం ఏంటో తెలుసా? విశ్రాంతి లేక ఆదరణకర్త అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. ఒకటి ఏంటంట, ఏమండి, నోవాహు అంటే విశ్రాంతి లేక ఆదరణకర్త అనేటువంటి అర్థము కలుగుతూ ఉంటుంది. ఈయన షేతు సంతతి వాడు, లెమెకు యొక్క కుమారుడు. ఎలాగున్నాడు ఈ నోవాహు? చాలా దేవుని సన్నిధిలో కృప నొందిన వాడుగా ఉన్నాడు. ఇంకా నోవాహు వంశావళి ఇదే. ఏమంటున్నాడు? నోవాహు వంశావళి ఇదే అని ఇంకేం మాట్లాడుతున్నాడంటే, నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడునై ఉండెను. ఎలాగున్నాడు ఇంకా నోవాహు? ఒకటి, దేవుని దృష్టి యందు కృప నొందాడు. రెండవది, నీతిపరుడుగా ఉన్నాడు. మూడవది, నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచాడు. ఎన్నండి చూడండి, ఒకటి కృప నొందినటువంటి వాడిగా ఉన్నాడు, రెండు నీతిపరుడిగా ఉన్నాడు, మూడు నిందారహితుడిగా ఉన్నాడు, నాలుగు దేవునితో కూడా నడిచినటువంటి జీవితము నోవాహుకి ఉన్నది. ఈ నోవాహు దినముల్లో ఏమండి ఎలాగున్నారంటే, ప్రజలంతా కూడా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని 7వ అధ్యాయం 1 వచనములో మనం చూస్తే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఇంకెవరైనా ఉండారా నీతిమంతులు అక్కడ అంటే? ఇంక ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు. అందరూ కూడా చెడిపోయినటువంటి ప్రజలుగా, పడిపోయినటువంటి ప్రజలుగా, బహు దుర్మార్గులైనటువంటి ప్రజలుగా మారిపోయారు. కానీ ఏమండి, ఈ నోవాహు మాత్రం నీతిమంతుడుగాను కృపనొందిన వాడుగాను, ఏమండి ఇంకా మనం చూస్తే నిందారహితుడుగాను దేవునితో నడిచినటువంటి వాడుగాను ఉన్నాడు. మనము దేవుని సన్నిధిలో ఏమని నీతిగా జీవిస్తే నీ కుటుంబాన్ని దేవుడు ఏమాత్రము కూడా విడిచిపెట్టడు అని గ్రహించాలి. నువ్వు నీతిమంతుడివై, యథార్థవంతుడివై, పవిత్రుడివై, ఏమని నిందారహితుడివై దేవునితో నువ్వు నడిచినటువంటి వ్యక్తివైతే నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు అని గ్రహించాలి. చూడండి, ఈయన ఒక్కడే ఆ ప్రజలంతా కూడా చెడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నోవాహు ఒక్కడే ఎలాగున్నాడంట? నీతిమంతుడై ఉండెను అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉన్నది. అందుకని 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే ఏమంటాడో తెలుసా? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొనిరి. ఎవరు చెరిపేస్తున్నారంట? తమ మార్గములు తమంతటికి తామే చెరిపేసుకున్నారంట. ఎవరిళ్ళు? మానవులు. దేవుడు మనలను ఎలాగో సృజించారంట? యథార్థముగా సృజించారు. కానీ మానవుడు ఈ విధమైనటువంటి తంత్రములను కల్పించుకొని మానవుడు చెడిపోయి పడిపోయినటువంటి పరిస్థితి కలిగి ఉన్నాడు.
అందుకని అంటాడు 13వ వచనంలో మనం చూస్తే, దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చేయున్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఎందుకు ఇలాగ అయిపోయింది ప్రజలు? 5-6 వచనాలు చూస్తే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఏడుస్తూ ఉన్నాడట మానవుని సృజించినందుకు. ఏమండి, ఆ దినాల్లో ఎలాగున్నారంట ప్రజలు? చెడిపోయి ఉన్నారు. ఏమని? మనుషులు చెడిపోయి ఉన్నారు. దేవునికి బాధ కలిగించడం, ఏమని, దాని వలన దేవుని ఉగ్రతకి వారు గురైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ దినములలో ప్రజలు ఏమండి లోకభోగములతోనూ బలాత్కారముతోనూ నిండి ఉండేనది, బొత్తిగా చెడిపోయి ఉండెను. మరి ఈ దినాల్లో మనం చూస్తే ఆ దినాల కన్నా ఈ దినాలు ఇంకా ఘోరాతి ఘోరముగా ఉన్నాయి. ఏమండి, ఈ దినాల్లో ఏమండి లేదా పాపముంది, బలాత్కారం ఉంది, చెడిపోయినటువంటి మనుష్యులు. ఏమండి, ఆ దినాల్లో ఇంకా టీవీలు ఉన్నాయా? ఆ దినాల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ దినాల్లో ఏమండి ఏమీ లేవు. ఈ దినాల్లో అన్నీ పాపహేతుకములైపోయినాయి. ఆ దినాన పాపం ఎలాగుందో ఈ దినాన్ని కూడా పాపము సేమ్ అదే రూపములో పాపం అనేది కొనసాగుతూనే ఉన్నది. కానీ దేవునికి కోపము పుట్టించినటువంటి పరిస్థితి కలిగి ఉన్నది. ఏమండి, కాబట్టి నీవు ఏమంటున్నాడు నోవాహుతో, నీవు ఒక ఓడను తయారు చేయి. ఏమండి, మనుష్యులు ఎలాగున్నారు? పడిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. నోవాహు ఏమండి దాదాపు 200 సంవత్సరాలేమో ఏమండి ఓడ కడుతూ వారికి ఎంతో బోధించి ప్రసంగం చేశారు. ఆయన ప్రసంగం ఏంటో తెలుసా? ఏమండి, దినాల్లో మనకి రకరకాల ప్రసంగం చేయాలి. ఒకే ప్రసంగం చేస్తే మందిరానికి వస్తారా? ఏమండి, వస్తారా? రారు. కానీ నోవాహు టైంలో ఒకే రకమైనటువంటి ప్రసంగము ఏంటో తెలుసా? ఏమండి, మీరు మారండి, జలప్రళయం వస్తుంది. మీరు మారండి, జలప్రళయం వస్తుంది. మీరు మారండి, జలప్రళయం వస్తుంది. ఎన్ని సంవత్సరాలున్నా ఏమండి వారి జీవితంలో ప్రసంగం మారలేదు. ఏమి చెప్పారంటే ఆయన, ఇదిగో జలప్రళయం రాబోతుంది, మీరందరూ మారు మనసు పొందండి, రక్షింపబడండి, ఇదిగో ఈ ఓడను నేను తయారు చేస్తున్నాను కదా, ఇందులో మీరు ప్రవేశించాలి అని ప్రతి దినము దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధిస్తూనే వచ్చారు. ప్రతి దినము కూడా ఈ దినముల్లో కూడా ఏమండి మనకి బోధించబడుతుంది. ఆ దినమేమో ఓడని జీవించాడు నోవాహు. ఈ దినమున దేవుని యొక్క సేవకులైనటువంటి వారు ఏమి జీవిస్తున్నారో చెప్పండి? పరలోక రాజ్యాన్ని జీవిస్తున్నారు. ఆయన యొక్క రాకడిని జీవిస్తున్నారు. ఇదిగో దేవుని యొక్క రాకడ వస్తుంది, మీరు సిద్ధపడండి. దేవుని యొక్క రాకడ వస్తుంది, మీరు సిద్ధపడండి అని దేవుని యొక్క సేవకులు పదే మీతో మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆ దినమున ప్రజలేమన్నా నోవాహుని లెక్క చూశారా? నోవాహు మాట ఏమని విన్నారా? ఈ దినముల్లో ఎలాగున్నారు ప్రజలు? ఏమండి, తమ ఇష్టం వచ్చినటువంటి రీతిలో కొనసాగేటువంటి పరిస్థితి కలుగుతూ ఉన్నది ఈ దినాన కూడా. ఏమండి, ఆ దినాన ఒకే ప్రసంగం. అందుకని ఏమండి మత్తయి సువార్త మనం చూస్తే, దయచేసి సహాయము చేయండి, 24వ అధ్యాయం 37వ వచనానికి వెళ్దాం. నోవాహు దినములలో ఎలాగూ ఉండెనో ఏమని మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళి
ఏమని వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండిండ్లు చేసుకొనుచు పెండిండ్లకి ఇచ్చుచు నుండి జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు వారు ఎరగకపోయిరి. అలాగుననే మనిషి కుమారుని యొక్క రాకడయును అలాగే ఉండును. ఎలాగుంటుందటమ్మా? ఏమండి, అజాగ్రత్తగా ఉంటున్నావా? ఆయన రాకడొచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన రాకడొచ్చినప్పుడు నువ్వు నీతిమంతురాలుగా ఉండాలి. ఆయన రాకడొచ్చినప్పుడు నువ్వు పవిత్రపరచబడి ఉండాలి. ఆయన రాకడొచ్చినప్పుడు ఏమండి నువ్వు ఎత్తబడటానికి ఏమండి అనుకూలమైనటువంటి స్థితిలో భక్తి చేయాలి. నీ ఇష్టానుసారంగా భక్తి చేసుకుంటే ఎడవబడతావనుకో. నీకు ఒక ఎడవబడినటువంటి వారికి ఎంత శ్రమలో తెలుసా, కష్టాలో తెలుసా? ఏమండి మన బ్రతుకు కుక్కలు కూడా పడినటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. విడవబడినటువంటి వారికి ఎంత శ్రమో తెలుసా? చాలా వేదనకరమైనటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. అందుకనే వాళ్ళు ఏం చేశారంట? ఏమండి అజాగ్రత్తగా ఉన్నారంట. భూమి మీద అసలు వర్షమే పడతలేదు. ఆకాశం ఎలాగుంది? ఎత్తడి వలె ఉంది. భూమి ఎలాగుంది? ఇనుము వలె ఉన్నది. మనకి భూమి మీద వర్షము లేదే. ఈయనేంటి వర్షం వస్తుందంటాడు? వర్షము లేక మనం చనిపోతుంటే ఈయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, ఎర్రోడులాగా ఉన్నాడు, ఎర్రి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏదేమైతే మనకి దేనికి మన కూలి మనకు వస్తుంది కాబట్టి మనం వెళదామని అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా వాడ పనికి వెళ్ళారు. వాడని చాలా ప్రయాసతో కట్టారు. ఏమండి కట్టినప్పుడు పని చేశాడు. ఏమండి ఆ లోపల భాగాన్ని చూశారు. ఈ మైండ్ చెడినోడు ఏంట్రా బాబు, ఎండినటువంటి భూమి మీద ఇలాగ వాడగట్టుకుంటూ ఉంటున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క సేవకుని మాటలు కూడా నీకు అర్థం కావు. ఇప్పుడు ఎప్పుడు అర్థమవుతాయి? ఏ రోజు అది? ఉగ్రత రోజు. కరోనా టైంలో ఒక ఇంటిలోనే 5-6 ఉండి బయటికి రాకుండా ఇంటిలోనే వారుండిపోయి అలాగే కరోనా ఎక్కువైపోయి ఒక ఇంటిలోనే 8 మంది 7 అలాగే చనిపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఏమన్నా ఉందా జాడా? కొన్ని దినాలకి కంపు కొట్టేసి ఆ ఇంటిలోండి స్మెల్ వస్తుంటే తలుపులు పగలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం శవాలయ్యి ఉన్నారు. ఏమైంది? చూడండి, మన జీవితంలో దేవుడు నీకు సమయం ఇచ్చాడు భక్తి చేయడానికి, దేవుని యొక్క శక్తిని చూడటానికి. ఎలాగున్నారు వాళ్ళు? జల ప్రళయమునకు ముందు ఎలా ఉన్నారమ్మా? అజాగ్రత్త పరులై ఉన్నారు. తినచ్చు అంటే విందులు చేసుకుంటూ ఉన్నారు. విందులు తినచ్చు. రెండవది త్రాగుచు. ఇష్టానుసారమైనటువంటి జీవితం. పెండ్లిళ్ళు చేసుకొనొచ్చు, పెండ్లికిచ్చుకొనొచ్చు. నిర్లక్ష్యముగా ఉన్నటువంటి వారు ఏమైపోయారు? జలప్రళయంలో కొట్టుకుని పోయారు. నోవాకు చెబుతుంటే ఏమనుకున్నారు? ఎర్రివాడు అనుకున్నారు, పిచ్చివాడు అనుకున్నారు, మైండ్ చెడినోడు అనుకున్నారు, ఇది జరుగుద్దా అనుకున్నారు. ఏమండి, ఓడంతా పూర్తయిపోయింది. వాడలోకి సకలమైనటువంటి ఏమండి సర్వజాతులు లోపలికి వెళ్ళిపోయినాయి. నోవాకు భార్య, 3 కుమారులు, 3 కోడెండ్రు మొత్తం లోపలికి వెళ్ళారు. దేవుడు తలిపేశాడు. కేకాంబరముగా మబ్బు పట్టింది. ఇప్పుడు వీళ్ళకి ఎలాగుంది? ఎప్పుడు ఏమండి మంచి యాసవిలో మేఘము పట్టి వర్షము పడుతూ ఏమండి చినుకులు పడితే ఎంత సంతోషించి నాట్యాలు ఆడుతూ ఉంటారు. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ బయటకు వచ్చి వర్షములో తడిచి ఆహ్లాదకరంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో టీవీలో పేపర్లు వేస్తూ ఉంటాడు. ఫలానా వడగండ్ల వర్షం పడింది,
ఇంత ఎండవేడిలో వర్షము పడేటప్పటికి ప్రజలు అందరూ బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? డ్యాన్సులు వేసుకుంటూ నాట్యమాడుతూ ఉన్నారు. ఈ నోవాహు టైంలో నోవాహు నీతిమంతుడై ఉన్నాడు, నిందారహితుడై ఉన్నాడు, దేవునితో నడిచినటువంటి వాడిగా ఉండి ఆయన భార్య కుమారులు కోడండ్రు మాత్రము వాడలో ప్రవేశించారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు బహు బలముగా మేఘము కమ్మినప్పుడు ఎంత సంతోషించి ఆనందించారు. రాబోయేచున్న ఆ కీడుని వారు తలంచలేకపోయారు. రాబోయేచున్నటువంటి అపాయాన్ని తలంచబోయారు. దేవుని యొక్క వాక్యము గుర్తు రాలేదు. దాదాపు ఎన్ని సంవత్సరాలుగా నోవాహు ప్రకటించింది ఏంటో తెలుసా? జల ప్రళయం వస్తుంది, వాడలో ప్రవేశించండి, మీరు మార్పు చెందండి. ఇదొక్కటే ప్రసంగం. ఎన్ని సంవత్సరాలు చేసిన ఒకే ఒక ప్రసంగాన్ని చేశాడు. వారి హృదయములు ఏమన్నా నాటుకుందా? నాటుకోలేదండి ప్రియ తల్లి, నాటుకోలేదు. వారు బయటకు వచ్చి ఆనందంతో కేరింతలు పెడుతూ ఉన్నారు. ఎంత హాయిగా ఉన్నది, మనకి జల్లు పడటం ప్రారంభమయ్యింది. వర్షము కూడా విపరీతమైనటువంటి వర్షం పడుతూ ఉన్నది. 40 రాత్రులు పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షము పడేటప్పటికీ 3 దినాలు వర్షం పడేటప్పటికే వారి ఇళ్లలోకి నీళ్లు వెళ్ళిపోవటం ప్రారంభమయ్యింది. వారి ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి. బయటికి వచ్చి చూస్తే ఏదలేనంతగా నీరు ప్రవాహముతో అన్ని నదులు ఏమైపోయినాయి? పొంగి పొరిలిపోతూ ఉన్నాయి. వాగులు చెరువులు అన్నీ పొంగేసి విపరీతమైనటువంటి వాటర్ వచ్చేసింది. అప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటే అప్పుడు జ్ఞాపకం వస్తుంది. 3 దినములు అయిన తర్వాత వారికి జ్ఞాపకం వస్తుంది. ఏం జ్ఞాపకం వస్తుంది? నోవాహు చేసిన ప్రసంగం జ్ఞాపకం వస్తుంది. ఒరే, జలప్రళయం జలప్రళయం అన్నాడు మన నోవాహు తాతగారు. అంతకుముందు తాత అనలేదు. వారు ఏమన్నారు? మైండ్ చెడినోడన్నారు, తిక్కలోడన్నారు. ఈ డబ్బులంతా కూడా ఇలాగూ ఖర్చు పెట్టేస్తున్నాడన్నారు. ఈ వాడ దేనికి రబాబు అన్నారు, అపహాసించారు, చెడ్డగా మాట్లాడుకున్నారు. వీరంతా కూడా నోవాహును ఒక పిచ్చివాడిగా భావించారు. నోవాహు పిల్లలను కూడా పిచ్చివారిగా భావించారు. వారు తండ్రికే బుద్ధి లేదంటే కుమారులకు అంతకన్నా బుద్ధి లేని వాళ్ళు అయిపోయారు. ఈ భర్తకే బుద్ధి లేదంటే భార్య ఇంకా బుద్ధి లేనిదైపోయింది. ఈ కుమారులకి భార్యకి ఈయనకే బుద్ధి లేదనుకుంటే కోడండ్రికి ఇంకా బుద్ధి లేనటువంటి వారైపోయారని అపహాస్యము చేసేటువంటి పరిస్థితి కలిగింది. నువ్వు భక్తి చేసేటప్పుడు నిన్ను కూడా అపహాస్యించవచ్చు, నిన్ను కూడా తృణీకరించి మాట్లాడవచ్చు. దీనికేదో పిచ్చి పట్టిందిరా బాబు, దేవుడా 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 అనుకుని ఏంటి దేవుడేంటి అని వారు నిన్ను విమర్శించవచ్చు. కానీ ఒకనాటికి వారు మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో పాలు పొందుతారు. తెలుసా? షాపు తీసేసి 2010లో రేపలలో స్థలము కొని మందిరమేసి ఆ మందిర ప్రతిష్ట ఆరాధనకి అక్కడ ఉన్నటువంటి వైసెస్ అందరికీ పాంప్లెట్లు ఇచ్చి నా భార్యను ఇంకా కొంతమంది స్త్రీలతో వెళ్ళి అక్కడ అందరికీ పాంప్లెట్స్ ఇచ్చినప్పుడు వారందరూ ఏమన్నారు? నా భార్యతో ఒక ఆయన అన్నారు, మంచి సేటు గారు. ఆయన ఏమన్నాడో తెలుసా? అమ్మాయి, ఆయనకంటే ఏదో ఇదైపోయింది, ఆయనకంటే ఏదో బ్రహ్మచారి వెళ్ళిపోయాడు, నీకేమైంది? ఎందుకు నీవు ఎలాగూ ఆ షాపు నువ్వన్నా చూసుకోవచ్చు కదా, ఎందుకు ఎలాగూ చేస్తున్నావు అన్నప్పుడు లేదండి. పిచ్చి బట్టి ఏంటి? భక్తి పిచ్చి పట్టింది వీళ్ళకి. అర్థమైందా? ఆయన భార్య ఇవాళ నరకంలో ఉన్నారు, నా భార్య స్వర్గంలో ఉన్నది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? నిన్ను తృణీకరించవచ్చు దినమున, నిన్ను అవమానించవచ్చు దినమున, నిన్ను నీ మీద చెడ్డ మాటలు పలుకోవచ్చు.
ఏమని ఇదేమి భక్తిరా బాబు వీళ్ళకని చెప్పి వారి మైండ్ పోయినంతగా ఫీల్ అవ్వచ్చు, కానీ ఒకనాటికి నువ్వు సంతోషించి ఆనందిస్తావు. ఏమండి బేదలాదురు ఏమండి అబ్రాహాము రొమ్మున ఆనుకుని సంతోషించినట్లుగా నీవు సంతోషించగలుగుతావు. కానీ ధనవంతుడులాగా నిన్ను విమర్శించినటువంటి వారు, నీ మీద చెడ్డ మాటలు పలిగినటువంటి వారు, నిన్ను తృణీకరించినటువంటి వారు, నిన్ను అవమానించినటువంటి వారు, నువ్వు ఆరాధించే దేవుని విలువ తెలియనటువంటి వారు నిత్య నరకములో ధనవంతుడులాగా ఉందురుగాక. అది జరిగేది. నువ్వు దేవునికి విలువగలుగుతున్నావు అని అడుగుతున్నాను నేను. అందుకనే వారు ఎలాగున్నారంట, ఏమండి వారు జలప్రళయంకు ముందు యేసు ప్రభు వారు చెబుతున్నాడు, వరే బాబు నా రాకడ ముందు కూడా ఇలాగే ఉంటారు మీరు. ఏమండి దేవుని విలువగా ఎంచుతున్నావా? దేవుని వాక్యము నిలువుగా ఎంచుతున్నావా? దేవుని సేవకులను విలువగా ఎంచుతున్నావా? లేకపోతే నీవు కూడా నిత్య నరకానికి అగ్నికి ఆగుతైపోతావు. ప్రియ తల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి కాలమందు. వారు ఎలాగున్నారంట, అజాగ్రత్త పరులుగా ఉన్నారంట, తినుచు త్రాగుచూ ఉన్నారంట, పెండ్లి చేసుకొనిచూ ఉన్నారంట, పెండ్లికి ఇచ్చుచూ ఉన్నారంట, నిర్లక్ష్యముగా ఉండి కొట్టుకుని పోయారు. నీవు కూడా ఈ దినాన్ని నిర్లక్ష్యముగా ఉండి, నీవు కూడా ఈ దినమున నిర్లక్ష్యముగా ఉన్నట్లయితే, నీవు కూడా సరైనటువంటి భక్తిని ఎంచుకోకపోతే, నీవు కూడా లోతైనటువంటి భక్తిలోకి వెళ్ళకపోతే, ఏమ్మా దేవుని వాక్యమునకు ఇలువిచ్చిన దానివిగా నీవు ఉండలేవు. ఇలువిచ్చినటువంటి దానివిగా ఉండలేవు. వాడులో ఏమని నావలో ఉన్నటువంటి వారు రక్షింపబడ్డారు. వారు ఏమండి వారు నామలో ఉండి రక్షించబడ్డారు. నీవు దేవుని సంఘములో నాటబడినటువంటి వ్యక్తిగా ఉండి రక్షింపబడాలి. దేవుని మందిరంలో ఏమండి నువ్వు నాటబడినటువంటి మొక్కలాగా ఉంటున్నావా? నాటబడినటువంటి మొక్క ఎలాగుంటుంది? అభివృద్ధి చెందుతూ ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఏమండి నావలో ఉన్నటువంటి వారు రక్షింపబడ్డారు. నీవు దేవుని సంఘములో నాటబడినటువంటి వ్యక్తిగా ఉంటే నీవు కూడా రక్షించబడతావు. 1 బాప్తిస్మము ద్వారా, 2 రక్షణ ద్వారా, దేవుని యొక్క మందిరములోనూ నాటబడినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మానవ జాతి యొక్క పాపమే ఏమండి జలప్రళయంగా మారిపోయింది. జలప్రళయానికి కారణం ఏంటి? మానవ జాతి యొక్క పాపమే మరణము ఏమండి జలప్రళయమునకు కారణమైపోయింది. ఇది క్రీస్తుకు ముందు ఏమండి 2348 సంవత్సరములు క్రిందట జరిగినటువంటి ఈ నోవాహు యొక్క పరిస్థితులు. ఏమండి 40 దినములు వర్షము, సముద్రము పొంగు, అది ఏమండి ఏకమై అగాధ జలముల ఊట, ఆకాశపు తలుపులన్నీ కూడా విప్పబడెను. భూమి అంతటా వర్షముతో నీటితో నింపబడెను. ఇప్పుడు వర్షం ఎక్కువైపోయింది, వాడేమో తేలిపోయింది. ఇప్పుడు ఈదుకుంటూ చాలామంది ప్రవాహంలో కొట్టుకుని పోయారు. ఈతగాళ్ళైనటువంటి వారు వచ్చి అడుగు భాగాన్ని చూస్తున్నారు, కానీ లోపలికి వెళ్ళటానికి లేదు. పై భాగములు ఎక్కడో పెట్టారు తలుపు. వెళ్ళటానికి ఉందా? నీకు కూడా రాకడొచ్చేసిన తర్వాత మార్గం ఉండదు. రాకడికి ముందే నువ్వు ఒక దాన్ని ఎంచుకోవాలి. రాకడికి ముందే నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. రాకడికి ముందే ఏమని దేవుని కొరకు బ్రతకడం నేర్చుకోవాలి. రాకడికి ముందే దేవుని కొరకు, అందుకేనంటాడు చివరి దినముల్లో విశ్వాసుల్లో విశ్వాసమును నేను కనుగొందునా. ఈ దినాల్లో విశ్వాసుల్లో విశ్వాసం గతించిపోయింది. అందుకనే భక్తి కూడా లోపించిపోతూ ఉన్నది. ఎవరి మాట విననటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమండి నేను ఆయన మాట వినేదేంటి, నేను ఆ మాట వినేదేంటి, నేను లోబడేదేంటి? బైబిల్లో లోబడినోడు ఎవడు సేవకుడు కాలేదు. చూడండి, మీరు బైబిల్ మొత్తం చూడండి. లోబడినట్టు దేవుని సేవకునికి, దేవునికి లోబడినటువంటి వాడు ఎవడు కూడా దేవుని సేవకు ఉపయోగపడలేదు. ఏమా
చూడండి, మోషే దగ్గర యెహోషువ ఎంత అనుకువ కలిగి ఉన్నాడు. అందుకనే మోషే తర్వాత యెహోషువ దేవుని యొక్క సేవకునిగా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఎంతో దోహదపడింది. ఏమ్మా, ఏలియా దగ్గర ఎలీషా కూడా ఎంతో లోబడి తగ్గించుకుని విధేయత చూపి ఆయన చేతి మీద నీళ్లు పోసి ఏమండి ఆ లోబడినందువల్ల ఆయన ఏమయ్యాడు? దేవుని యొక్క సేవకుడయ్యాడు. మాటినటువంటి ఏమండి గెహాజీ సేవకుడయ్యాడా? అవలేదు. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు లోబడి మనస్సు నీకు ఉండాలి. ఏమా, లోబడేటువంటి మనస్సు నీకుందా? ఏమండి మోషే ఏం చేశాడండి? మోషే భార్య చనిపోయింది. మోషేకి ఏమండి సిపోరా అనేటువంటి ఆమె చనిపోతే వేరొక కూషు స్త్రీని వివాహం చేసుకున్నందువలన ఏమండి చాలామంది గుణిగారు, ఆయాసపడ్డారు. ఏమండి మిరియాము ఏమండి ఆయాసపడింది, మోషే అక్క. ఏమండి మోషే ఏమండి అన్న కూడా అహరోను కూడా ఆయాసపడ్డాడు. కానీ ఏమండి యెహోషువ మాత్రం నోరు తెరవలేదు. అందుకనే యెహోషువ మోషే తర్వాత నాయకుడు అవటానికి కారణమైంది. నీ జీవితంలో కూడా ఏమండి దేవునికి మనం లోబడేటువంటి మనస్సు ఉండాలి. అందుకని అంటాడు ఎబ్రిల్ రాసిన పత్రిక చూడండి దయచేసి 11వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. 11:7 దయచేసి సహాయము చేయండి అమ్మా. విశ్వాసమును బట్టి నోవాకు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి, నీవు నేను దేవుని చేత ఎన్నోసార్లు హెచ్చరింపబడుతూనే ఉన్నాం. దేవుడు నిన్ను నన్ను హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపము చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చూడండి ఎంత చక్కగా భక్తి చేశాడు ఆయన. భక్తి చేయగలిగినటువంటి శక్తి నీకున్నదా? నోవాహు దినముల్లో ఎలాగూ జరిగినాయో ఈ దినము కూడా అలాగే జరుగుదని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు అజాగ్రత్త పరులవ్వకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. వారు తినుచు త్రాగుచు పెండి చేసుకొనుచు పెండ్లగిచ్చుకొనుచు నిర్లక్ష్యముగా ఉండి వారు ఏమైపోయారు? కొట్టుకొని పోయారు. ఏమండి ఎరగకపోయిరే. ఎలాంటి పరిస్థితి కలిగింది వారికి? 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా దయచేసి సహాయం చేయండి. మరియు ఆయన పూర్వకాలముందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాకును మరి 7 కాపాడెను. ఎవరు 7? 3 కుమారులు, 3 కోడెండ్రు, భార్య. తానుగాక 7 ఆయన రక్షించుకొనినని దేవుని యొక్క వాక్యం ప్రకటన చేస్తూ అన్నది. మరి నువ్వు ఒక్కడివే మారు మనసు పొందావు, నువ్వు ఒక్కదానివే మారు మనసు పొందావు ప్రియ తల్లి. ఏమని మారనటువంటి నీ భర్త కొరకు, మారనటువంటి నీ బిడ్డల కొరకు, మారనటువంటి ఏమని నీ తల్లిదండ్రుల కొరకు, మారనటువంటి నీ బంధువుల కొరకు, మారనటువంటి నీ రక్త సంబంధాల కొరకు ఏమని నీవు నేను రక్షించుకోగలుగుతున్నామా అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నోవాహు బయటి వారు ఎవరు ఇనినా ఎనకపోయినా తన ఇంటి వారిని చక్కగా కుటుంబాన్ని కట్టుకోగలిగాడు. మరి నీ కుటుంబాన్ని కట్టుకోగలుగుతున్నావా? మారినటువంటి నీ కుమారులను కట్టుకోగలుగుతున్నావా? మారినటువంటి నీ కుమార్తెలను కట్టుకోగలుగుతున్నావా? ఏమండి నీ ఒక్కదానివి వచ్చి ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేసి ఒకవేళ నువ్వు పరలోక రాజ్యం వెళ్ళినా అక్కడ ఏడ్చినా నీకు ప్రయోజనము లేదు. ఎక్కడుండి ఏడవాలి? నీవు ఎక్కడుండి వారి కొరకు కన్నీరు గార్చాలి? ఎక్కడుండి వారి కొరకు నువ్వు మొరబెట్టే ఆత్మ కలిగి ఉండాలి. ఏమండి ఒక ఆమె హైందవురాలు ఏమండి ఎప్పటి నుంచో ఆమె కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను.
లోగడ ఒకసారి మరణపాయకరమైనటువంటి స్థితి, ఏమండి ఇక ఆమె చనిపోయింది అని చెప్పేసి కబురు వచ్చింది. ఇక బాడీని వేసుకొచ్చేస్తారనే పరిస్థితి వచ్చినప్పుడు ఏమన్నా డాబా ఎక్కి బోరు నేర్చాను, ప్రభా ఆమె నా తల్లి లాంటిది, ప్రభా ఆమెను బ్రతికించండి, ప్రభా బ్రతికించండి అని కొన్ని దినములు ఏడ్చాను. ఆమె ఒక రకంగా, నాకు శత్రువే ఒక రకంగా. అయినను ఆమె మీద ఉన్నటువంటి ప్రేమతో నేను ప్రార్థన చేశాను. ఎలాగో తిప్పుకొని దేవుని దైవంలో బయటపడింది. మరలా మొన్న చిక్కైపోయి ఏమండి ఆసుపత్రికి వెళ్ళిపోయి ఆసుపత్రి పాలైపోయి ఇక బ్రతికేది లేదు. ఏమండి దాదాపు 3 దినములు గడిస్తేనే చెబుతాము, లేకపోతే ఈమె చనిపోవడం ఖాయమని చెప్పారు. ఏమండి ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత చూద్దామని హాస్పిటల్కి వెళ్ళాను. ఆమె చూడంగానే నాకు చాలా వేదన కలిగింది. అమ్మా యేసు ప్రభు నమ్ముకో. ఏమండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఏమండి రోజుకి కాసేపు ప్రార్థన చేసుకుంటుంది. ఎవరి ఇంట్లో చేయకపోయినా ఆమె మాత్రం డాబా ఎక్కో బయట ఎక్కడో చోట చిన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి కానుక పంపిస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి నేను చెప్పానమ్మా, ఈ లోకము ఏమండి ఈ లోకములో ఇది నువ్వు ఇప్పుడు చనిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. ఇది శాశ్వతమైనది కాదు, పరలోక రాజ్యం ఉన్నది. దేవునితో నువ్వు శాశ్వత కాలం ఉండాలి. దాని కొరకు ప్రార్థన చేయి. ప్రభా నన్ను క్షమించండి, నీ రాజ్యములో నేను నీతో కూడా ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసి, ఏమా నన్ను క్షమించండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను కాపాడితేమే కాదు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు నీకు అని చెప్పినప్పుడు అలాగేనయ్యా అని ఆమె ఏమండి ఆమె అలాగేనయ్యా అని చెప్పి ఏడ్పు ముఖం పెట్టి ఏడుస్తూ అలాగేనయ్యా చేస్తాను నేను. ఆమె మీద చేతులుంచి ప్రార్థన చేశాను. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో నీ కుటుంబం కొరకు భారం ఉన్నదా? నీకు నీ బిడ్డల కొరకు వేదన ఉన్నదా ప్రియ తల్లి? నీ భర్త కొరకు వేదన ఉన్నదా నీకు? ఏమండి ఎలాగో చనిపోతే పర్వాలేదు అనుకుంటున్నావా నీవు? ఆ నిత్య జీవములో వారు ఉండాలి కదా, దాని కొరకు నువ్వు ప్రార్థించగలుగుతున్నావా? నోవాకు ఏమండి తన యొక్క భార్యని రక్షణలోకి నడిపించుకున్నాడు. నోవాకు తన 3 కుమారులను రక్షణలోకి నడిపించుకున్నాడు. నోవాకు తన యొక్క కోడెండ్రు 3 కూడా రక్షణలోకి నడిపించాడు. నీవెవరిని నడిపించుకోగలుగుతున్నావు? ఇన్ని సంవత్సరాలు మట్టి భక్తి చేస్తున్నానని చెబుతున్నావు, ఎన్ని సంవత్సరాలు మట్టి దేవుని మందిరానికి వస్తున్నావు, ఏమండి ఎన్ని సంవత్సరాలు మట్టి నీవేదో ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావే కానీ నీ అగ్ని వచ్చి వాళ్ళని దగించిందా? నీ అగ్ని వెళ్ళి వారిని దగించగలిగిందా? దగించగలిగితే వారిలో మార్పు వచ్చేది. ఏమండి ఒక ఆయన ఎవరో అంటున్నాడు, గుర్తు రావడం లేదు కానీ, అయ్యా ఏమంటున్నాడో తెలుసా? ఇన్ని సంవత్సరాలు మట్టి నా భార్య భక్తి చేస్తుంది, ఇన్ని సంవత్సరాలు మట్టి దేవుని యొక్క మందిరానికి వెళుతుంది, కానీ నేను మారిపోవడానికి కారణం నా భార్యే. ఎందుకో తెలుసా? ఆమెలో అగ్ని లేదంటున్నాడు ఆయన. వాస్తవం ఏది? నీలో అగ్ని ఉంటే నీ భర్తను పట్టుకుంటుంది, నీలో అగ్ని ఉంటే నీ భార్యను పట్టుకుంటుంది, నీలో అగ్ని ఉంటే నీ బిడ్డలను పట్టుకుంటుంది. అగ్ని ఎప్పుడైనా పట్టుకోవటం చూసావా? మా అత్తగారింటికి వెళ్ళాను. ఏమండి బహు శ్రమల పాలైపోయింది. ఏమండి కోడలికి అత్తకి బహు విరోధం అయిపోయింది. ఏమండి నన్ను పిలిస్తే వెళ్ళాను, వారికి సమాధానం చెప్పాను. అయ్యా మీరు ఇలాగ కలిసి ఉండండి, ఇలాగుండండి ఇలాగుండండి అంటే కోడలు సస్యమిరా అన్నది వినలేదు. వారికి ఎటోళ్ళనట్టు ఏమండి తీర్పు చెప్పి ఎటోళ్ళనట్టు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంటే చివరిగా గృహంలో చేరి ప్రార్థన చేశాను. ప్రభా నాయనా ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా, ఈ ప్రార్థన ఈయనతే నాదేనయ్యా, ఈ కుటుంబం ఇలాగ బద్దలైపోవడానికి కారణము నేనే ప్రభు అని చెప్పి అలాగ నిలబడి ప్రార్థన చేసేవాడిని. అలాగే కూలబడిపోయి ఏమండి కూర్చోలేక డొర్లాడుతూ ఏడ్చాను. ఏడ్చిన తర్వాత ఏమైపోయిందో తెలుసా? ఏమండి ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు. కానీ దేవుని పరిశుద్ధాత్మ నేను అక్కడ కార్చిన కన్నీరు ఆ కుటుంబాన్ని పట్టుకున్నది, ఆ కోడలను పట్టుకుంది, కుమారుణ్ణి పట్టుకుంది.
ఏమండి వారు వెంటనే దేవుని యొక్క మందిరానికి వెళ్ళిపోవడం జరిగింది. నాకు క్షమాపణ లెటర్ రాసయ్యా, మీరు చేసినటువంటి కన్నీరు మీరగల పడి అలాగ మీరు ఏడ్చినప్పుడు నాకు ఎలాగుందంటే, అయ్యో ఈ ఇంటిలో మన ఇంటిలో ఈయన పడి ఇలాగ ఏడుస్తున్నాడు అని చెప్పి చాలా నీ మీద కోపం వచ్చింది, బాధ కలిగింది. కానీ నీ మీదున్న పరిశుద్ధాత్మ నన్ను పట్టుకొని మేమందరము మందిరానికి నడిపించబడుతున్నాం. చప్పట్లు కూడా దేవుణ్ణి మహిమపరిచావా? నీలో అగ్ని ఉంటే నీ బిడ్డను పట్టుకుంటుంది ప్రియ తల్లి, నీలో అగ్ని ఉంటే నీ బంధువులను పట్టుకుంటుంది, నీలో అగ్ని ఉంటే నీ రక్త సంబంధాలను పట్టుకుంటుంది, నీలో అగ్ని ఉంటే నీ కుటుంబం మొత్తం వెలిగించబడద్ది. నివురిగప్పిన నిప్పులాగా ఉండవు, ఆరిపోయిన నిప్పులాగా ఉన్నావు, మసిబొగ్గులాగా మారిపోయావు, శక్తి లేనివాడిగా శక్తిహీనురాలుగా అయిపోయావు. నిన్ను నీవు కాపాడుకోలేని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళావేమో, నాకైతే తెలీదు ప్రియ తల్లి. దేవుని యొక్క వాక్యాన్ని ఒకరోజు మా మరదలు వచ్చింది, ఆమెకి వివాహం కాలేదు. మా రూప పుట్టినప్పుడే 88లో 89లో అనుకుంటాను. అమ్మే వచ్చి మా ఇంటిలో దాదాపు ఒక నెల రోజులు వాళ్ళ అక్కగారికి సహాయపడటానికి పనిలో సహాయం చేయటానికి ఉన్నది. ఉన్న తర్వాత నెల రోజులో 2 నెలలు ఉన్నది. ఆమె వెళ్ళిపోయేటప్పుడు రేపు వెళ్ళిపోతుందనగా ఆ పిల్లకి బట్టలు గుట్టించి ఆ రాత్రి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేశాను. ప్రభా, ఇప్పుడు ఈ 2 నెలలు నేను భక్తిలో నడిపించాను, ప్రార్థనలో నడిపించాను, కుటుంబారాధనలో నడిపించాను. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రభా, ఈమె లోకంలోకి వెళ్ళిపోకూడదు, పాపంలోకి వెళ్ళిపోకూడదని దొరలాడి కుప్ప కూలిపోయి ఏడ్చాను ప్రభు దగ్గర. ఏడ్చిన తర్వాత ఏమైందో తెలుసా? ఈ అమ్మాయి మర్నాడు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఒక వారానికే దేవుని ఆత్మ దర్శించి ఆమె కూడా ప్రార్థనకి వెళ్ళి వారి కుటుంబం అంతటితో బిడ్డలతో కూడా ఈరోజు భక్తి చేస్తున్నారు. దేవుడు నీ ప్రార్థన ఎంతగాని తింటలేదు. ఆయన నోవాహు ఒక్కడు చేసినటువంటి ప్రార్థన, నోవాహు చేసినటువంటి ప్రార్థన తన భార్యని పట్టుకుంది, నోవాహు చేసినటువంటి ప్రార్థన తన కుమారుల్ని పట్టుకుంది, నోవాహు చేసినటువంటి ప్రార్థన తన కోడల్ని పట్టుకుంది. 8 మంది సురక్షితముగా నోవాహు తయారు చేయించినటువంటి వాడలోకి వెళ్ళి రక్షింపబడ్డారు. నీ జీవితంలో రక్షణ ఉందా? నీ కుటుంబానికి రక్షణ ఉందా ప్రియ తల్లి? ఆ ధనవంతుడు నిత్య నరకంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉన్నాడు. అయ్యా, నాకు 5 సహోదరులు భూమి మీద ఉన్నారు, వారికన్నా ఏదైనా చెయ్యయ్యా. నువ్వు ఇక్కడ ఉండగా ఏం ఏడుస్తున్నావు? ఏమన్నా ఏడ్చాడు అతడు? ఒకరంటే ఒకరు పడనటువంటి స్వభావంతో నిండిపోయాడు. 5 అన్నదమ్ములు పడదు. ఒకరికి పడనటువంటి పరిస్థితిలో, ఎవరికి పడనటువంటి స్థితిలో వారు జీవించారు. స్వార్థంతో బ్రతికారు, విషపూరితమైనటువంటి బ్రతికారు. ఆ వేదనకరమైన స్థలములోకి వెళ్ళిన తర్వాత అప్పుడు గుర్తొస్తున్నారు అన్నలో. నీవు ఇక్కడ బ్రతికుండంగానే నువ్వు వాక్యాన్ని ఎత్తే వ్యక్తిగా ఉండాలి. ఇక్కడ బ్రతికుండగానే నువ్వు ప్రయాసపడాలి, ఇక్కడ బ్రతికుండగానే నువ్వు కష్టపడాలి, నీవు ఇక్కడ బ్రతికుండగానే దేవుణ్ణి మహిమపరిచేటువంటి వ్యక్తిగా జీవించాలని దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది ప్రియ తల్లి. దేవుని వాక్యమునకు లోబడగలుగుతున్నావా? ప్రార్థించగలుగుతున్నావా? రాహాబు అనేటువంటి వేశ్య కూడా ఏం చేసింది? వేగుల వారిని చేర్చుకున్నది. ఏగులు వారిని చేర్చుకుని అంటుందయ్యా, నా తల్లింటి వారు నా తండ్రింటి వారు రక్షింపబడాలి, నేను మీకు మేలు చేసేదని కాబట్టి నాకు కూడా మేలు చెయ్యండి ప్రభువా అని వారిని అడిగి ఎర్రని దారము కట్టించుకొని తన తల్లింటి వారిని తండ్రింటి వారిని తన అక్క చెల్లెండును అన్న తమ్ములను మొత్తాన్ని కూడా తన ఇంటిలోకి ఆహ్వానించి వారికి చక్కగా ఉపచారము చేసింది. ఆమె డబ్బులు అయిపోతాయని చూడలేదు, భోజనం పెట్టాల్సి వస్తుందని చూడలేదు. నా వారందరినీ కూడా నేను రక్షించుకోవాలి అని నలుమూలలు ఉన్నటువంటి వారందరినీ కూడా తన ఇంటిలోనికి, ఆ కోట గోడ మీదకి వారిని రప్పించి వారందరూ సురక్షితముగా కాపాడబడ్డారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మట్టి భక్తి చేస్తున్నావు? ఎన్ని సంవత్సరాలు మట్టి భక్తి చేస్తున్నావే కానీ ఇతరుల కొరకు నీకు ఆత్మీయ తీవ్రత లేనటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఆత్మల రక్షణ కొరకు సిద్ధపాటు లేనటువంటి వ్యక్తిగా ఉన్నావు. నిర్లక్ష్యంగా ఉంటున్నావేమో, అలక్ష్యంగా ఉంటున్నావేమో. ఇదంతా కూడా ఇదంతా సహజమేనో అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు దిగజారిపోతున్నావేమో నాకు తెలియదు.
దేవుడు అంటున్నాడు, నోవాహుతో చెబుతున్నాడు, నోవాహు, నీవే ఈ తరము వారిలో నా ఎదుట నీతిమంతుడివై ఉన్నావు, నీవే నిందారహితుడివై ఉన్నావు, నేను నిన్ను తప్పక రక్షిస్తాను, ఇదిగో వాడకట్టమో. దేవుని మాటకి లోబడి వాడకడతం ప్రారంభించాడు. నష్టమైనా చూడలేదు, కష్టమైనా చూడలేదు, ప్రజలు ఎగతాళి చేసినా చూడలేదు, ప్రజలు హేళన చేసినా చూడలేదు. ఏమండి, తన ఓడని కట్టి ఆరంభించి ముగించే వరకు మనుష్యుల యొక్క తట్టు ఆయన ఏమాత్రము కూడా చూడలేదు. వారి ఎగతాళి యొక్క పరిస్థితిని చూడలేదు. కాబట్టి ఏం చేశాడు? భూమి మీద తన కుటుంబాన్ని అంతటినీ రక్షించుకోగలిగాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సంపదని, జంతువులను కూడా ఆయన రక్షించగలిగాడు. నువ్వెవరిని రక్షించగలుగుతున్నావు? దేవుని యొక్క సన్నిధిలో ఏమండి, వారు ఎలాగున్నారంట? యేసు ప్రభు వారు చెబుతున్నారు, జలప్రళయమునకు ముందు వారు ఎలాగున్నారంట? అజాగ్రత్తగా ఉన్నారంట. తినుచు, త్రాగుచు, పెండ్లిళ్ళు చేసుకొనుచు, పెండ్లికిచ్చుచు నిర్లక్ష్యముగా ఉండి కొట్టుకుపోయారు. నా రాకడ దినాల్లో కూడా అలాగే ఉంటారని చెబుతున్నాడు. అలాగే ఉంటావా? మారతావా? నీ జీవితంలో కట్టుకుంటావా? ఓడిపోతావా? శ్రమైన, కష్టమైన, ఏమండి, శ్రమైన, కష్టమైన కొన్ని ఆత్మల కొరకు నువ్వు ప్రయాసపడాలి. నీ కుటుంబం కొరకైన వేదన నీకు లేకపోతే నువ్వు పనికి మాలిన దానిగా మారిపోతావు, పనికి మాలిన వాడిగా మారిపోతావు. నీ కుటుంబం కొరకు వేదన ఉందా నీకు? నా బంధువులందరూ రక్షించబడాలి, నా కులమంతా రక్షించబడాలి, నా యొక్క బంధువులు, రక్త సంబంధులు రక్షించబడాలి, నేను కట్టుకున్న భర్త రక్షించబడాలి, నేను కట్టుకున్నటువంటి భార్య రక్షించబడాలి, నా బంధువులు రక్షించబడాలి, నా బిడ్డలు రక్షించబడాలి. ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళటానికి లేదు ప్రభని ప్రార్థన చేయగలిగావా? లోతైతే ఎవరిని రక్షించుకోలేకపోయాడు. లోతైతే తన నీతిని బట్టి దినదినము తన హృదయంలో నొచ్చుకున్నాడే కానీ తన జీవితంలో ఎవరిని కూడా రక్షించుకోలేకపోయాడు. బిడ్డలకు, కుమార్తెలకి మారు మనసు లేకుండానే పెంచాడు. భార్య చూస్తే అవిశ్వాసగానే పెరిగింది. తన యొక్క నీతిమంతుడు ఒక్కడు లోతు తన నీతిని బట్టి తాను రక్షించబడిను అని దేవుని యొక్క వాక్యం ఉంటుంది. కానీ కుమార్తెలు చెడిపోయినటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. భార్యను రక్షించుకోలేకపోయాడు. కానీ నీవు నిన్ను అలాగుండకూడదని దేవుని వాక్యం నీతో నాతో మాట్లాడుతున్నది. ప్రియ తల్లి, దేవునికి లోబడేటువంటి మనస్సు నీ జీవితంలో ఉంటే, అందుకనే మనుష్యుల యొక్క చెడుతనాన్ని బట్టి దేవుడంట నొచ్చుకున్నాడంట తన హృదయంలో. ఎందుకు ఈ మానవ జాతిని నేను సృజించాను ప్రభా, నేను ఎందుకు సృజించానని ఏం చేశాడు? ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. నిన్ను బట్టి కూడా దేవుడు ఏడుస్తున్నాడేమో కేళ, దేవుడు నిన్ను బట్టి నొచ్చుకుంటున్నాడేమో కేళ. ఆత్మల కొరకు తీవ్రత లేని వ్యక్తిగా ఉన్నావేమో, ఆత్మల కొరకు సంపాదించే దాని కొరకు ప్రయాసపడలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావేమో. ఏమండి, మనం సరి చేసుకుని తగ్గించుకుని ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు తన వినికిడిలో ప్రభు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి.